హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క 4016, రూ. 6,000 16 ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఆ అప్డేట్ ఏంటి? మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది? ఈ యొక్క నిధులన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా చేయూత పెన్షన్‌కి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకైతే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం యథావిధికి ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వితంతులు, ఒంటరిమూలకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 పెన్షన్ అందిస్తున్నారు కదా! అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి దాదాపుగా 5,00,000 మంది అయితే ఉన్నారు కదా! దివ్యాంగుల పెన్షన్ సంబంధించి గాను వారికి మంత్రి సీతక్క గారైతే శుభవార్త అయితే చెప్పారనమాట. సో, వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం మనకి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఆసరా చేయూత పెన్షన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభిస్తుందని చెప్పేసి. సో, మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరిమూలు చూసుకున్నట్లయితే 4,016 అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 6,016 అందించడానికైతే సిద్ధమవుతుందండి. అటు ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి మే 1 నుంచి 5 తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. సో, ఎట్టకేలకు ఇప్పుడే మనకి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. గతంలోనే నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా మనకి అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. సో, వాటన్నిటిని కూడా మనకు అమలు చేయడం వల్ల మనకి ఇబ్బందయితే అయిందనమాట. అంటే నిధులు సర్దుబాటు కాలేదు. సో, ఇప్పుడు ఈ యొక్క నిధుల సర్దుబాటు అయిన తర్వాత మనకనైతే ఈ యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.